హాయ్ ఎవ్రీవన్, నేను మీ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. ఓల్గా వీడియోస్, కంగ్రాచులేషన్స్ ఫర్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. కీప్ ఎంటర్టైనింగ్ అస్. ఆల్రెడీ రాత్రి శ్రీవిష్ణు ఫోన్ చేశాడు. మొన్నే మంచి విష్ణుతో కొంచెం గొడవ అయింది, కాంట్రవర్సీ. సో దానికోసం ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, రివ్యూ నువ్వే చెప్పాలయ్యా అన్నాడు. ఇందాక థియేటర్లో కూడా కలిసాడు అన్న శ్రీవిష్ణు అన్న. సో సినిమా అయితే చాలా బాగుంది. మనోడు యాక్చువల్గా బ్యాంక్ మేనేజరు. సో ట్రైన్లో ఒక అమ్మాయిని చూస్తాడు, తర్వాత హీరోని వేరే అమ్మాయి ఇష్టపడుతుంది. సో దాని ద్వారా ఫన్ క్రియేట్ అయ్యి క్లైమాక్స్ దాకా కూడా మనోడు సింగిల్గా మిగిలిపోతాడు. వెన్నెల కిషోర్ గారు ఫుల్ ఏం చేశారు, చాలా ఫన్నీగా వర్కౌట్ అవుతుంది. ఇద్దరు అమ్మాయిలు కూడా బాగా చేశారు, ఇవానా అండ్ కీర్తి శర్మ. ఆ శివయ్య అన్న డైలాగ్ తీసేసి దేవుడా అని పెట్టాడు, మంచు గుడిసిపోవడం అన్న డైలాగ్ తీసేసి మట్టి గుడిసిపోవడం అని పెట్టాడు. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్. సామాజిక వర్గం మించి ఉంది సినిమా. సో కామెడీ పరంగా సినిమా బాగా వర్కౌట్ అవుతుంది, బాగా క్లిక్ అవుతుంది కూడా. ఫ్యామిలీ అంతా చూడవచ్చు సినిమా లాగా. ఎక్కడ బూతులు లేవు. డబుల్ మీనింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడ్డట్టు సార్ శ్రీవిష్ణు అన్న. సో ఫైనల్గా మంచి హిట్ పడ్డట్టు శ్రీవిష్ణు అన్న. వెన్నెల కిషోర్ శ్రీవిష్ణు కెమిస్ట్రీ, వాళ్ళ కామెడీ కెమిస్ట్రీ వాళ్ళిద్దరూ అవును. అసలు ఫుల్ ఎంత క్యారెక్టర్ మన వెన్నెల కిషోర్ గారిది. హీరో ఉన్నంత సేపు ఉంటాడు. ఆ కామెడీ సీన్స్ అన్ని కూడా బాగా వర్కౌట్ ఉన్నాయి. ట్రైన్లో ఎక్కువ మెట్రో స్టేషన్లో జరుగుతుంది సినిమా అంతా. సో ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ మంచి సమ్మర్కి మంచి రెగ్యులర్గా లేదంటున్నారు. రెగ్యులర్ క్లైమాక్స్ పార్ట్ 2 ఉంది యాక్చువల్లీ, దానికోసం వాళ్ళు అలా ప్లాన్ చేశారు. సో నాకైతే బాగా నచ్చింది. రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 5కి 3 ఇస్తానండి. ఓవరాల్గా సినిమా చాలా మంచి కామెడీ ఎంటర్టైనర్. హీరోయిన్స్ చాలా బాగున్నారు, సినిమా చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా, బాగా కామెడీ ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే మీమ్స్ ఎక్కువగా ఉన్నాయి. మనం రోజు చూసే మీమ్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. సో బాగా ఎంజాయ్ చేస్తారు, అవన్నీ చూసినంతసేపు కూడా మనకి అవన్నీ గుర్తొస్తాయి. సో టోటల్గా ఫుల్ ప్యాకేజ్ అనిపించవచ్చు అంతే. అంటే మనకి అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా అయితే ఇద్దరు అమ్మాయిలు మేనేజ్ చేయడానికి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ శ్రీవిష్ణు గారిది ఉంది. స్టోరీ ఏం చెప్తానంటే, బుక్ మై షోలో మనం ఓపెన్ చేయగానే బుక్ మై షోలో సినిమా ఉంటుంది. దానికి ఎందుకెళ్ళి నొక్కితే 200 రూపాయలు ఉంటుంది, దాన్ని బుక్ చేయాలి. లేదు అంటే బొక్కలో చేయి పెట్టినా వాళ్ళు ఒక టికెట్ ఇస్తారు, అది తీసుకొని లోపలికి వెళ్ళిపోయామనుకో మనకు 2.5 గంటలు స్టోరీ ఉంటుంది. స్టోరీ నేను ఎందుకు చెప్తాను చెప్పు, సినిమా చూడాలి కానీ. రేటింగ్ ఎంతకి? అదే 5కి 3.5. బాగుంది, మూవీ బాగుంది. మొన్నేమో వచ్చే బూతుల సినిమాలు కదా, ఇందులో ఒక బూత్ కూడా లేదు స్వామి. చాలా నీట్గా క్లీన్గా ఉంది. ధైర్యంగా అమ్మని అక్కల్ని అందరిని తీసుకొని వెళ్ళొచ్చు. మొన్న ఈ మధ్యన ఆ క్లాస్ పీకదాం అనుకున్నా, నీకు ఇంపార్టెంట్ ఇది కూడా ఇచ్చేద్దాం ఒకసారి. పెద్ద స్టార్లు మాత్రం దయచేసి మిమ్మల్ని నమ్మి థియేటర్కి వస్తారు, మీరు మాత్రం సంకనాకించకండి. డైరెక్ట్గా చెప్తున్నా, వెంకటేష్ గారు, నాని గారు, మీరు నిజంగా చెప్పాలంటే మీరు యూనివర్సల్ స్టార్స్. దయచేసి ఆ దిక్కుమాలిన పని మాత్రం ఇంకోటి చేయకండి. అవి పెడితేనే జనాలు వస్తారు అంటే మీరు రిటైర్డ్ అయిపోయండి. ఎందుకంటే మీకు స్కోప్ ఉంది, మీకు లైఫ్ ఉంది. మీరు ఏ దరిద్రమైన సినిమా తీసినా థియేటర్కి వచ్చి చూస్తారు. సో అందులో బూతులు మాత్రం పెట్టకండి. ఓ తల్లినో చెల్లినో కూతురునో అక్కనో ఫ్రెండ్నో ఎవరినైనా తీసుకెళ్లేటప్పుడు సిగ్గుపడాలి. ఎస్పెషల్లీ మేము ఈ సినిమా చేసామని మీరు చూపించుకున్నా మీరు కూడా సిగ్గుపడాలి. నేను ఇండస్ట్రీలో ఉన్నా, నేను కూడా అంటే ఎవడు డిగ్రేడ్ వాడు, ఏ బతుకు భారం లేనివాడు, ఎవరి సినిమా అరే నా సినిమాకి బూతులు లేకపోతే రారు అనుకునే వాళ్ళు అలాంటి బూతుల సినిమాలు తీయొచ్చు. కానీ మీ సినిమాలకి ఎందుకు, మీకు ఆ కర్మ ఎందుకు పట్టింది, మీకు ఆ దరిద్రం ఎందుకు పట్టింది, మీరు ఎందుకు ఆ దరిద్రంలో మునిగిపోతున్నారు? 7 సముద్రాలు దాటి మురుకు కాలంలో మీరు ఎందుకు పడిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేనే డబుల్ మీనింగ్ ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ కానీ, వెబ్ సిరీస్ కానీ, మూవీ కానీ, ఈవెన్ నేను కూడా సినిమాలు చేశాను. అగ్గు చేయడానికి కూడా వెనకడుగు వేస్తాను. నా సినిమాకి రారు, మీ సినిమాకి వస్తారు స్వామి. సినిమా టిక్కెట్లు తీస్తారు, మీకేంటో దౌర్భాగ్యం నాకు అర్థం కాదు నిజంగా. ఈ సినిమా కానీ నా సినిమాకి ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా బాధపడ్డా. వెంకటేష్ గారిని నమ్మి అప్పుడు వెబ్ సిరీస్ చూస్తే నేను ఆఫ్ చేశాను. నాని గారికి నమ్మితే డైరెక్ట్ బూతులు ఉన్నాయి. నాకు అది అర్థం కావట్లేదు. వీళ్ళకి ఆ కర్మ లేదు. నాకు తెలిసి వీళ్ళు నిజంగా ఎక్కడో ఉన్న స్టార్లు ఎందుకు దాన్ని ఏమంటారు, పందులు ఏదో పెంట తిన్నట్టుగా ఎందుకు తింటారు? సినిమా అయితే ర్యాంప్ అనుకో. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మొత్తం కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ అంటే కొంచెం క్లైమాక్స్ కదా, జర కొంచెం ఎమోషనల్ ఉంది. కానీ లాస్ట్కి అది కూడా బాగుంది అనుకో. వేరే బాగుంది. మూవీలో నా ట్విస్ట్లు నచ్చినాయి భయ. నాకైతే ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి, బాగున్నాయి. ట్విస్ట్లు అయితే వేరే బాగున్నాయి. ఆయన ఎప్పుడైనా బాగానే ఉంటుంది భయ. మేము చూసాను, రెగ్యులర్ చూస్తూనే ఉంటాం వీళ్ళంతా. ఎందుకంటే మా సార్ కదా, మాకు ఫ్లాట్లోనే ఉంటారు. సో చూస్తూనే ఉంటాం.
సాంగ్స్ అయితే ఒకటి అదే మన సంథింగ్ ఏదో సింగిల్ సాంగ్ ఉంది కదా, అది ఒకటి మంచిగా ఉంటుంది, అది బాగుంది. కామెడీ సెన్స్ జర టైమింగ్ సెన్స్ బాగుంటుంది సార్. గ్యాప్లు ఇచ్చేస్తారు, గ్యాప్లు వదిలేస్తారు, బాగుంది. అది తీసేసారు అని చెప్పి విన్నాం. తీసేసారు, ఇక్కడైతే రాలే కదా. నార్మల్ అయితే ఉండకుండా ఉండే, సినిమాలు అయితే ఉండే, మరి తీసేసారని చెప్పి టాక్ వచ్చింది, తీసేసారు. ఫుల్ కామెడీ సినిమా. సెకండ్ హాఫ్లో కొంచెం ఒక 5-10 మినిట్స్ అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళినా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. పక్క థియేటర్ వాచ్ ఇది. డైలాగ్స్ అయితే మొత్తం శ్రీ విష్ణు స్టైల్లోనే ఉన్నాయి. యాక్చువల్గా డైరెక్టర్ కార్తిక్ రాజ్ అన్నారు, కానీ మనకి ఆయన తమిళ డైరెక్టర్, మనకి మొత్తం తెలుగు సినిమా లాగే ఉంటుంది. ఎంటర్టైన్ మ్యూజిక్ ఒక్కటి కొంచెం బెటర్ ఉండొచ్చు, ఇంకా ఎలివేట్ చేసేది సినిమాని. బట్ ఓవరాల్ లేదా సీన్ మార్చేసి ఏదో మార్చారు, కానీ మనకు తెలిసిపోతుంది ఇదే ఈ సీన్లోనే మార్చారని. అండ్ ఉంటే ఇంకా డబుల్ మీనింగ్. శ్రీ విష్ణు అంటే తెలిసింది. వెన్నెల కిషోర్ యాక్చువల్లీ సినిమాకి ఇద్దరు హీరోలు అన్నట్టు, ఒక హీరో కాదు, ఇద్దరు మల్టీ స్టారర్ ఇది. వెన్నెల కిషోర్ ఈక్వల్ స్కోప్ ఉంటుంది. ఇద్దరు హీరోయిన్లు బాగా చేశారు. అండ్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. థియేటర్లో అందరు ఫుల్గా నవ్వుకున్నారు. ఇది ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎప్పటిలాగే శ్రీ విష్ణు గారు డైలాగులు మింగేసి ఆ టైప్ ఎంటర్టైన్మెంట్ కూడా ఇచ్చారు. పక్క థియేటర్ వచ్చింది. ఇంకో 2-3 చూస్తా, నేనైతే ఇంకో 2 సార్లు చూస్తా పక్క. హిట్ 3 అది వేరే జానర్. అది ఏ రేటెడ్ వైలెంట్ ఆ టైప్ సినిమా. ఇది ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఇది సామజవర్గంన మ్యాడ్, జాతిరత్నాలు ఆ టైప్. ఇది ఒక మైండ్లెస్ ఎంటర్టైనర్. స్టోరీ అది ఇది ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేయడానికి. క్లైమాక్స్ కూడా బాగుంది. హీరోయిన్స్ ఇద్దరిది కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. సో స్టోరీ సింపుల్. శ్రీ విష్ణుకి ఒక హీరోయిన్ నచ్చుతుంది, ఒక హీరోయిన్కి శ్రీ విష్ణు నచ్చుతుంది. ఇది తమిళ్లో విజయ్ సేతుపతి సినిమా ఒకటి సిమిలర్ ప్లాట్ టైప్ ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ వేరు. మన తెలుగు కామెడీ స్టైల్లో ప్లస్ అన్ని మీమ్ రిఫరెన్సెస్ అయితే అవుట్ అండ్ అవుట్ బాగా వాడారు. పక్క హిట్ అవుతుంది సినిమా. నేను 3.5 ఇస్తాను. సింగిల్ అదిరిపోయింది అన్న. సింగిల్ సింతకాయలకు బాగా నచ్చేస్తుంది సినిమా. క్లైమాక్స్ లో సింగిల్ గా ఉండాలా మింగిల్ అవ్వాలా అనేది ఏం చెప్పలేదు, కానీ డింగిల్ లాగా బాగా చూపించారు. సో సింగిల్ 2 కూడా సీక్వెన్స్ ఇచ్చారు. సో లీడ్ ఉంది. సో సింగిల్ 2 టైటిల్ కూడా చూపించారు, కాబట్టి సింగిల్ ఎలా ఉంటే 2 ఎలా ఉంటుందా అని వచ్చేస్తుంది. అండ్ శ్రీ విష్ణు వెన్నెల కిషోర్ గారి కాంబినేషన్ అంటే బేసిక్ గా శ్రీ విష్ణు గారి సినిమా అంటే మినిమం గ్యారంటీ. అందులో గీతా ఆర్ట్స్ నుంచి వస్తుందంటే ఖచ్చితంగా సినిమా మీద హైప్స్ ఉన్నాయి. సో ఒకటే చెప్పాలంటే నో లాజిక్, ఓన్లీ శ్రీ విష్ణు అన్న మ్యాజిక్. #సింగిల్ కంప్లీట్లీ ఫుల్ ఆన్ ఫన్, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్న టైటిల్ కి జస్టిఫికేషన్ జరిగిపోయింది. సినిమాకి రండి అంటే మీరు సింగిల్ గా వచ్చినా ఎంజాయ్ చేస్తారు, ఫ్యామిలీతో వచ్చినా ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్ తో వచ్చినా ఎంజాయ్ చేస్తారు. సో సింగిల్ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా, ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసే సినిమా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే సినిమా, ఫుల్ వైబ్ అయ్యే సినిమా. కాబట్టి రండి, థియేటర్ రండి, పడి నవ్వుకోండి, ఎంజాయ్ చేసి వెళ్ళండి. శ్రీ విష్ణు గారు వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మెన్స్ అయితే పీక్స్. అంటే శ్రీ విష్ణు గారికి కొత్త ట్యాగ్ లైన్ ఇచ్చినట్టున్నారు, కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని. సో దానికి న్యాయం చేశారు కదా, కంప్లీట్ గా న్యాయం చేస్తారు. అసలు మామూలుగా కాదు. నేనైతే సినిమాని ఫుల్ ఎంజాయ్ చేశాను భయ్య. ఈ వీకెండ్ నాకు ఫుల్ నవ్వించిన సినిమా. వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో టీం అంతా కూడా మాట నిలబెట్టుకున్నారు. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నాను, దవడలు వాసిపోయేలా నవ్వుకున్నాను. సో నవ్వి నా వాసిపోయి మాట కూడా రావట్లేదు, గొంతు అరిగిపోయింది అనమాట లోపల అరిసి. సో రండి, ఫ్రెండ్స్తో రండి, సింగిల్గా ఫ్రెండ్స్తో రండి, సింగిల్ సింతకాయల్లో రండి, ఎంజాయ్ చేయండి, వెళ్ళండి, మింగిల్ అవ్వకండి భయ్య. చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కానీ డైలాగ్ ఓరియంటెడ్గా చాలా బాగుంది. టెక్నికల్గా క్వాలిటీగా ఉంది సినిమా. మస్ట్ వాచ్ సినిమా. ఏం నచ్చిందంటే మెయిన్గా అంటే శ్రీ విష్ణు గారిది, వెన్నెల కిషోర్ గారి ఇద్దరు వచ్చే కాన్వర్జేషన్లో వచ్చే డైలాగ్స్ కానీ, ట్రెండీ అప్డేటెడ్ డైలాగ్స్ అండ్ హీరోయిన్స్ ఇవానా గారిది కానీ, కేతికా శర్మ గారు కానీ పేరుగా కాంబినేషన్ చాలా కుదిరింది సినిమాకి. అన్ని పేర్లేదు సినిమాలో డైలాగ్. బాగుంది సినిమా. అంటే సినిమాకి ప్లస్ పాయింట్ శ్రీ విష్ణు గారు ఎంతో, వెన్నెల కిషోర్ గారు కూడా అంతే ఈక్వల్. వాళ్ళ అంటే ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ రూమ్మేట్స్ త్రూఅవుట్ ద మూవీ వాళ్ళే లాక్కెళ్ళారు. అండ్ స్క్రీన్ మీద ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా ఉన్నారు. అండ్ దానికి సాంగ్స్, మౌంటేజెస్ అండ్ ట్రైన్ ఎపిసోడ్స్, మెట్రో ట్రైన్ ఎపిసోడ్స్ బాగా కుదిరాయి సినిమాలో. డబుల్ మీనింగ్ డైలాగ్స్ అంటే మరీ అంత ఎక్కువ లేవు, బట్ స్టిల్ డైలాగ్సే సినిమా. అంటే శ్రీ విష్ణు గారు, వెన్నెల కిషోర్ గారు వచ్చే డైలాగ్సే సినిమా. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మరీ అంత ఇబ్బందికరంగా ఆడియన్ లేవండి.
ఇంకా సినిమాలో తెలియదు అది మరి ఇందులో లేదు మరి అదేంటి ఓ ప్రోమోస్ వరకు అందరి హీరో డైలాగ్స్ వాళ్ళ ఫ్యాన్స్కి అంటే ఎవరికి ఇబ్బంది పెట్టడం అలా ఏం లేదు, బాగున్నాయి డైలాగ్స్, వేలేదు సినిమాలో డైలాగ్స్. ఫ్యామిలీ వెళ్ళొచ్చు, పేరుకి వెళ్ళొచ్చు, లవర్స్ వెళ్ళొచ్చు, కిడ్స్ కూడా వెళ్ళొచ్చు. ఫుల్ టైం నాన్ స్టాప్ ఎంటర్టైనర్, ప్రతిదీ వర్కౌట్ అయింది. 4 ఇవ్వచ్చు, 3.5 అట్లీస్ట్ ఇవ్వచ్చు అండి. అంటే కుదిరిందే వర్కౌట్ అయింది, సినిమా అయితే 100% వర్కౌట్ అయింది. సో అందుకే సినిమా బిజినెస్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్ ఇండియా వాళ్ళు అవుట్ రేటెడ్గా ముందే తీసుకున్నారు ఎక్స్క్లూజివ్గా. హాయ్ ఎవ్రీబడి, నేను మీ హర్షవర్ధన్. కంగ్రాచులేషన్స్ వోల్గా వీడియోస్. వెరీ హార్డీ కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా ప్రేక్షకులందరికీ congratulating Volga Video for achieving 17 million subscribers. ప్లీజ్ సబ్స్క్రైబ్ వోల్గా వీడియోస్. Congratulations to 17 million subscribers. Congratulations. Congratulations. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్.